ఇవ్వటం కోసం ప్రణాళిక వేశాడు. 2 దినాలైన తర్వాత బ్రతికిస్తాడు, 3వ దినాన మనల్ని స్థిరపరుస్తాడు అని చెప్పినటువంటి మాటను సంపూర్ణం చేయటానికి క్రీస్తు రావాలి. క్రీస్తు అనే మనిషి వచ్చాడు. ఆయనను ఈ లోక మర్యాద యొక్క ప్రతిమ, ఈ లోక మర్యాద యొక్క రిప్రజెంటేటివ్, ప్రతినిధి పిలాతు, బిహోల్డ్ ద మ్యాన్ అన్న, ఇదిగో మనుష్యుడు, ఇదిగో నిజమైన మనుష్య కుమారుడు అని అన్నాడు. ఆయనను చంపారు. 3 దినములైన తరువాత ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయన శరీరాన్ని చూపించాడు. రా వచ్చి తాకు అని అన్నాడు. పక్కను తాకమన్నాడు, చేతిలో వేలు పెట్టమన్నాడు. ఆయన వారితో పాటు భోంచేశాడు, వారికి భోజనం పెట్టాడు. 500 పైచిలకు ప్రజలకు ఆయన కనిపిస్తూ వచ్చాడు. కారణం ఏమిటి అనంటే ఆయన సశరీరుడై తిరిగి లేచాడు. ఇప్పుడు మనం ప్రకటిస్తున్న సువార్త ఏంటి అనంటే మీరు సస్తే ఎక్కడికో పోతారని కాదు, మీరు తిరిగి లేబోతున్నారు. ఈ శరీరాలతో తిరిగి లేబోతున్నారు. ఇంతకంటే గొప్ప శరీరాలతో తిరిగి లేబోతున్నారు. ఏ కరోనా తాకని శరీరంతో తిరిగి లేబోతున్నారు. ఏ బ్యాక్టీరియా మిమ్మల్ని ఏమి చేయలేని శరీరంతో తిరిగి లేబోతున్నారు. మీకంటే ముందు నిద్రించిన వారిని మీరు చూస్తారు. మీ ఊరికి నేను వచ్చానని ఆ రోజు మీరు నన్ను గుర్తిస్తారు. అరే బట్టన ఎత్తేసుకుని నువ్వు వచ్చావుగా మా ఊరికి అని నన్ను చూసి మాట్లాడతారు మీతో. మీరు నూతన ఆకాశం, నూతన భూమి, ఆ నూతన ఆకాశం, నూతన భూమిలో, నూతన సృష్టి కార్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పటికీ చనిపోనటువంటి శరీరముతో ఉన్న మనుష్యులను నిర్మిస్తున్నాడు. ఈ 66 పుస్తకాలున్న బైబిల్ గ్రంథం నిజ మానవ మనుగడకు మనకు ఇచ్చే